గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసిన. ఇది చాలా చిట్టి వ్లాగ్ అనమాట. ఎందుకంటే ఒక చిట్టి పాప పుట్టినరోజు కాబట్టి. మంచి రైమింగ్లో చెప్పా కదా. ఎనీవే, నాకు నేనే అప్రిషియేషన్ అయితే ఇచ్చేసుకుంటున్నా. ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోతే, మా చిట్టి పాప మా ఫ్యామిలీలో ఫస్ట్ పుట్టిన పాప మా పండు. షీ ఈజ్ సో స్పెషల్, చాలా చాలా స్పెషల్. ఎందుకంటే తను పుట్టాకే మా అక్కకు చాలా అదృష్టం కలిసి వచ్చింది. ఎలా అంటారా, తను పుట్టాకే మా అక్క 3 గవర్నమెంట్ జాబ్స్ కొట్టేసుకుంది. మరి అందుకే చాలా అదృష్టం తెచ్చిన దేవత తను. 3 గవర్నమెంట్ జాబ్స్ కొట్టేసింది కదా, 3 చేస్తుంది ఏంటా అనుకుంటున్నారా? అంత లేదు. 3 జాబ్స్ కొట్టినా ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి కదా. ఫైనల్గా లెక్చరర్ జాబ్ అయితే చూస్ చేసుకుంది తను. ఇప్పుడు ఫుల్గా హ్యాపీగా ఉన్నారు చిట్టి ఫ్యామిలీతో మా అక్క బావలు. ఆ హ్యాపీనెస్కి మాత్రం అస్సలు దిష్టి పెట్టకండి ప్లీజ్. అన్నట్టు మా చిట్టి తల్లి పేరు చెప్పలేదు కదా, తన పేరు సమీర. మేము ముద్దుగా పండు పండు అంటుంటాం. తనకి ఒక తమ్ముడు, వాడు సాయి ఆదిత్య, వాడిని కన్నయ్య అని అంటాం. మా బావగారు సాయిబాబా భక్తులు, సో ఇద్దరికి సాక్షరంతో అయితే పేరు పెట్టేశారు. ఇప్పుడు తనది 5th బర్త్డే. ఈ 5 ఇయర్స్లో తన వల్ల చాలా నవ్వుకున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. అంతేనండి. ఇంట్లో ఇలా చిట్టి చిట్టి పిల్లలు ఉంటే ఆ ఇంటికి చాలా కళగా ఉంటుంది. అస్సలు ఇల్లు అనేది బోసిపోదు కదా, అంత బాగుంటుంది. ఇంకా ఈసారి తన బర్త్డే అయితే మా ఊరు జాతర ముందు రోజు వచ్చిందనమాట. ఇలా అమ్మా నాన్నలు అందరూ కలిసి చిన్నగా సెలబ్రేట్ చేశారు. చిన్న కేక్ అయితే తీసుకొచ్చారు. ఎంత బాగుంది కదా, మంచిగా టెంప్టింగ్గా. బర్త్డే ఏమో అక్కది, ఇంకా పండగ అంతా తమ్ముడిది. అలా ఉందన్నమాట ఇక్కడ చోద్యం. కేక్ ఏం మేము తీసుకురాలేదండి, మా బావగారే తెచ్చారు. మంచి కూల్ కేక్ కేజీ తెచ్చారు. ఇంకా ఫస్ట్ పెద్దవాళ్ళు పెడితే బాగుంటుందని మా అమ్మ నాన్న, అంటే తనకు అమ్మమ్మ తాతయ్య వాళ్ళైతే పెట్టారు. ఇదిగోండి మా మమ్మీ పెట్టేస్తుంది తనకు కేక్. వీడైతే మధ్య మధ్యలో తిరుగుతూనే ఉన్నాడు, ఏదో పనున్నోడిలాగా అటు ఇటు అటు ఇటు. ఇక్కడ ఇప్పుడు పెడుతున్న వ్యక్తి చెప్పుకోవాల్సిన వ్యక్తి. యాక్చువల్లీ మా ఫ్యామిలీ మొత్తానికి ఇన్నాళ్ళు మా బావగారు మాత్రమే హైట్ అనుకున్నాం. ఇప్పుడు వీడు మా బావని క్రాస్ చేశాడు. వీడు తనకి మేనమామ అవుతాడు. వీడి పేరు వరుణ్. ఇంకా ఈ వీడియో వాడు కనుక చూశాడంటే ఇంకా నా బయోడేటా అంతా చెప్పేసే అక్క అని నాకు వార్నింగ్ ఇచ్చేస్తాడేమో. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరమైతే కేక్ పెట్టేశాము. ఈమెమో సంగీత. ఇప్పుడు సంగీత పెట్టేస్తుంది మా పండు తల్లికి కేక్. చాలా ఇష్టంగా తింది. మరి ఎంత నచ్చిందో ఏంటో ఆ కేక్. మరి ఈ కేక్ వల్ల ఏమైనా దగ్గు లాంటిది వస్తుందేమో అని చాలా భయపడ్డాం. ఓకే, తనకు రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా బాగుంది. ఇక తినేమో మా పండుకి పిన్ని, మా గాయత్రి పిన్ని. తను ప్రతిసారి అంటుంది గాయత్రి అని, తనకు స్పష్టంగా అనడానికి రాదు. సో మా గాయత్రి పిన్ని అని నైస్గా అంటుంది. నెక్స్ట్ మనం అనమాట. ఇప్పుడు మా పండుకి కేక్ అయితే పెట్టేశాము. నా కళ్ళల్లో అయితే టార్చ్ బాగా పడిపోయింది. కళ్ళు చాలా వెరైటీగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఈమెమో మా సోని, ఈమె పేరు పావని. ఈమె పెట్టేస్తుంది కేక్. ఫైనల్గా ఇలా ముగించేసాం తన బర్త్డే.